మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్ గురించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ మరియు దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ముందు వీడియోలో చెప్పుకున్నాం కదా. ఈరోజు ఈ నెంబర్ సిస్టమ్ గురించిన మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా? ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 20 and the difference between their squares is 80. Select the two numbers from the given options. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏవైనా రెండు నెంబర్స్, ఫర్ సపోజ్ ఏ కామా బి తీసుకుందాం. రెండు నెంబర్స్ కలిపితే 20 అంట. వాటి స్క్వేర్ల డిఫరెన్స్ అంటే వాటి వర్గాల భేదము 80. సో ఆ నెంబర్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఫర్ సపోజ్ ఆ నెంబర్స్ అనుకుందాం ఏ ప్లస్ బి అనుకుందాం. రెండు నెంబర్స్ ఏ కామా బి అనుకుంటే నెంబర్స్ సమ్ కదా. సో ఆ నెంబర్ సమ్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్క్వేర్స్ ఈజ్ 80. వాటి స్క్వేర్ల భేదం అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా 80. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్కి మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 80. ఏ ప్లస్ బి అంటే 20 కదా మనకు తెలుసు ఆల్రెడీ. సో 20 ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు 80. సో అప్పుడు ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏమవుతుంది 80/20. సో 2 4 జా 8, 2 4 జా 8. సో ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 వచ్చింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ 20, ఏ మైనస్ బి ఈక్వల్ టు 4. ఈ రెండు ఈక్వేషన్స్ కానీ ఒకసారి గమనిస్తే బి గెట్ క్యాన్సిల్, అక్కడ ప్లస్ బి ఉంది, ఇక్కడ మైనస్ బి. సో 2a ఈక్వల్ టు ఏమవుతుంది 24. సో ఏ ఈక్వల్ టు 12 అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 20, ఏ ఈక్వల్ టు 12 వచ్చింది. మరి బి ఈక్వల్ టు ఎంత అవుతుంది 8 అవుతుంది కదా. సో మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఏ ఈక్వల్ టు 12 అండ్ బి ఈక్వల్ టు 8. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the two-digit number such that the sum of its digits is 8 and the digits of the number get reversed when 36 is added to it. So ఒక నెంబర్ అనేది 2 డిజిట్ నెంబర్ అంటే రెండంకెల గల సంఖ్య. అంటే రెండంకెల గల సంఖ్య అంటే ఫస్ట్ ఒకట్ల స్థానంలో y అనుకుందాం, పదుల స్థానంలోనంటే 10x అనుకుందాం. ఓకేనా? సో ఈ రెండంకెల గల సంఖ్య ఏదంటే 10x ప్లస్ y అనేది అనుకుందాం. అయితే ఇందులో అంకెల మొత్తం అంటే ఈ రెండు అంకెల్ని కలిపితే 8 వచ్చింది. అదేవిధంగా ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ గెట్ రివర్స్డ్ వెన్ 36 యాడెడ్ టు ఇట్. అంటే ఈ నెంబర్ కనుక 10x ప్లస్ వైకి 36 కన్నా యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది రివర్స్ అయిపోతుంది. అంటే ఒకట్ల స్థానంలో ఉన్న అంకె పదుల స్థానంలోనికి, పదుల స్థానంలో ఉన్న అంకె ఒకట్ల స్థానంలోనికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే 10x ప్లస్ x అనేది ఈ x కనుక అటు వెళ్తే మైనస్ x అవుతుంది 9x. అదేవిధంగా ఈ 10y అటు వెళ్తే మైనస్ 10y అవుతుంది కనుక 9y ఈక్వల్ టు మైనస్ 36. సో ఇక్కడ x మైనస్ వై ఈక్వల్ టు 9 4 జా 36 కదా. అంటే టోటల్గా 9 చేత భాగిస్తే x మైనస్ వై ఈక్వల్ టు -4 అనేది వచ్చింది. సో ఇక్కడ x ప్లస్ వై ఈక్వల్ టు 8, ఇక్కడ x మైనస్ వై ఈక్వల్ టు 4. ప్లస్ వై మైనస్ వై క్యాన్సిల్ అయింది అనుకోండి. అప్పుడు 2x ఈక్వల్ టీ రెండు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇది 8, ఇది -4 కనుక 2x ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. మరి ఇప్పుడు x ఈక్వల్ టు ఎంత అవుతుంది 2 అవుతుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే x ప్లస్ వై ఈక్వల్ టు 8. సో x వచ్చింది మనకి 2 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది y ఈక్వల్ టు ఎంత అవుతుంది 6. అంతే కదా. బట్ మనకు కావాల్సింది ఆ నెంబర్ కావాలి. సో ఆ రెండంకెలు గల సంఖ్య 10x ప్లస్ వై కదా. సో 10x ప్లస్ వై అంటే 10 ఇంటూ 2 ప్లస్ 6. సో 10 2 జా 20 ప్లస్ 6 అంటే 26. సో ఆ నెంబర్ ఎంత అంటే 26. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, the sum of the first 20 terms of the series 1/5 into 6 plus 1/6 into 7 plus 1/7 into 8 plus and so on each. సో ఇక్కడ మనకి ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 టర్మ్స్ అంటే ఫస్ట్ 20 పదాలని కలిపితే ఎంత వస్తుందో మనకి ఆన్సర్ అనేది కావాలి. సో మనకి మొదటి పదం తెలుసు, రెండవ పదం తెలుసు అండ్ థర్డ్ టర్మ్ కూడా తెలుసు. బట్ మనకి
20 టర్మ్ అంటే 20th టర్మ్ కూడా తెలిస్తేనే మనం అది కలపగలం కదా. అయితే మనం ముందు 20 టర్మ్ అనేది కనుక్కుందాం. సో ఇక్కడ ఈ ఉన్న సిరీస్ని కనుక ఒక్కసారి మనము చూస్తే ఇక్కడ A = 5 ఉంది, 5, 6, 7. సో ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏపీలో ఉన్నాయి, అంతే కదా. అంటే వాటి మధ్య అంతరము అంటే భేదము డిఫరెన్స్ అనేది సమానంగా ఉంటే అవి ఏపీలో ఉన్నట్టే కదా. ఇక్కడ నెంబర్స్ అనేవి 5, 6, 7 అన్నీ కూడా ఏపీలో ఉన్నాయి, ఎందుకంటే వాటి మధ్య డిఫరెన్స్ అనేది సమానంగా ఉంది. సో D = 1 అవుతుంది. మనకి N = 20 కావాలి, ఎందుకంటే 20వ పదం కావాలి. 20వ పదం తెలిస్తేనే వాటి మొత్తం అనేది మనకి తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి T20 = A + n - 1 × D కదా ఫార్ములా. సో 5 + n - 1 × D అంటే 20 - 1 19 × 1. సో 19 వచ్చింది. సో T20 = మనకి ఎంత అవుతుందంటే 24 అవుతుంది. అయితే ఆ విధంగా మనం చూసుకుంటే T1 = 1/5 × 6. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/5 - 1/6గా రాసుకోవచ్చు. 1/5 - 1/6గా రాసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ 1/n × n - 1 ఉందనుకోండి, n+1 ఉంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని 1/n - n+1గా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ n × n+1 కనుక ఎల్సిఎం చేస్తే n+1 - n. సో n గెట్ క్యాన్సిల్ అయితే 1/n × n+1 వచ్చింది కదా. సో ఈ 1/n × n+1ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో అదే విధంగా నేను 1/5 × 6ని కూడా 1/5 - 1/6గా రాసుకున్నాను. ఓకేనా. అలాగే సెకండ్ టర్మ్ ఎంత ఉంది? 1/6 × 7 కదా, 1/6 - 1/7. సో అలా చూసుకుంటే మనకి T20 టర్మ్ అనేది ఎంత వచ్చిందంటే ఇక్కడ 24 కదా. సో 24కి ఇంకొకటి కలపాలి, ఎందుకంటే 6 తర్వాత 7 ఉంది కదా, 25. సో దీన్ని కూడా ఎలా రాసుకోవచ్చు అంటే 24 - 25గా రాసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేయాలి, సమ్ చేయాలి కదా. సమ్ చేస్తే ఇక్కడ ప్లస్, ఇక్కడ ప్లస్ వస్తుంది. సో ఇది -1/6 + 1/6 పోతుంది. అదేవిధంగా ఇక్కడ -1/7 + 1/7 ఉంటుంది. సో అలా కట్ చేసుకుంటూ పోతే 1/24 కూడా క్యాన్సిల్ అవుతుంది. సో మనకు లాస్ట్కి మిగిలిన పదాలు ఏంటంటే 1/5 - 1/25 అనేది మిగిలింది. సో ఇది చేస్తే మనకి ఈ T20 అంటే మొత్తం 20 పదాల యొక్క టోటల్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ ఎల్సిఎం అనేది 25 వస్తుంది. 5 × 5 = 25, నెక్స్ట్ 5 × 1 = 5 -1. సో మనకి ఎంత వచ్చిందంటే 4/25 అనేది వచ్చింది. సో 4/25 కనుక 25 చేత 4ని కనుక డివైడ్ చేస్తే 0.16 అనేది ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ T20 పదం మనకి ఇవ్వలేదు, కానీ మొదటి 20 పదాల మొత్తం అడిగారు. సో బట్ మనకి 1 నుంచి స్టార్ట్ అయ్యింటే నో ప్రాబ్లం. T20 అంటే T20 పదమే 20 అయ్యి ఉండేది, కానీ ఇక్కడ మనకి 5 నుంచి స్టార్ట్ అయింది కనుక మనం ఈ ప్రాసెస్ అనేది ముందు చేసుకున్నాం. మనకు ఆల్రెడీ తెలుసు కదా, Tn = A + n - 1 × D. ఈ ఫార్ములా ప్రకారంగా మనకి T20 అనేది 24 వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వుడ్ బి ద హైయెస్ట్ వాల్యూ ఆఫ్ x ఇన్ ద గివెన్ ఈక్వేషన్? సో ఇక్కడ x మనకైతే ఒకటి ఇచ్చారు కదా. సో అందులో xy విలువ ఎంత అనేది మనం కనుక్కోవాలి. హైయెస్ట్ వాల్యూ అంటే x అనేది ఏదో ఒక విలువ అవ్వచ్చు, బట్ అన్నిటికన్నా పెద్ద విలువ అంటే మ్యాక్సిమం విలువ ఎంత అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని కలిపితే మనకి 1181 కదా. సో వీటిని కలుపుదాం. 7 × 3 = 10, 10 + 1 = 11. సో 1 వచ్చింది. అదేవిధంగా 5 + 4 = 9 + 2 11 ఇక్కడ సరిపోయింది. సో మనకు తెలిసిన విషయం ఏంటంటే x + y + z + 1 = 8. 1 మనం తీసిస్తే x + y + z = 7 కదా. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అంటే మ్యాక్సిమం వాల్యూ x అవ్వడానికి ఏది ఛాన్సెస్ ఉంది? ఏదంటే x = 7 అవ్వచ్చు, ఎందుకంటే y0 z0 అయిందనుకోండి x 7 అవ్వడానికి ఛాన్స్ ఉంది, హైయెస్ట్ వాల్యూ. ఇంకా తర్వాత ఇంకెంతైనా అవ్వచ్చు, బట్ మనకు అడిగింది ఏంటంటే హైయెస్ట్ వాల్యూ కనుక x అనేది 7 అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్? సో లార్జెస్ట్ అండ్ గ్రేటెస్ట్, ఐ మీన్ స్మాలెస్ట్ సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్. సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అసలు? ఏంటంటే సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకు తెలుసు కదా ఆల్రెడీ. సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే 2, 3, 5, 7. సో మనకి సింగిల్ డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే 2, 3, 5, 7. సో ఇక్కడ మనకి ఏంటంటే కావాలి లార్జెస్ట్ నెంబరు మరియు స్మాలెస్ట్ నెంబర్ యొక్క డిఫరెన్స్ ఎంత. ఇక్కడ లార్జెస్ట్ నెంబర్ అనేది 7 అవుతుంది, అదేవిధంగా స్మాలెస్ట్ నెంబర్ అనేది 2 అవుతుంది. సో 7 నుంచి 2 పోతే 5 అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే మనకి సింగిల్ డిజిట్ కావాలి కదా అందుకే. హౌ మెనీ 3 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 7? సో మనకి ఇక్కడ 7 చేత భాగించబడే సంఖ్యలు కావాలి, కానీ అవి కూడా 3 అంకెలు గల సంఖ్యలు మాత్రమే అయి ఉండాలి. అయితే ముందు మనం చూస్తే 3 అంకెలు గల సంఖ్య ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? 3 అంకెలు గల చిన్న సంఖ్య ఏదంటే 100 కదా. 3 అంకెలు గల పెద్ద సంఖ్య 999. సో 100 నుంచి 999 మధ్యలో ఉండేవన్నీ కూడా 3 అంకెలు గల సంఖ్యలే కదా. చూద్దాం ఒకసారి. 100, 101 ప్లస్ 102 అండ్ సో ఆన్ 999 వరకు ఉండొచ్చు. అయితే ఇందులో ఏమన్నారంటే 7 ద్వారా భాగించబడే సంఖ్యలు మనకు కావాలి. ఏం కావాలి? 7 ద్వారా భాగించబడే సంఖ్యలు. అంటే ముందు మనం ఏం చేయాలంటే ఇందులో 7 ద్వారా భాగించబడేవి ఏది ఫస్ట్ నెంబరో చూడాలి. 100 అయితే 7 ద్వారా భాగించబడదు కదా, కానీ ఏం చేస్తే తర్వాత నెంబర్ వస్తుందో చూద్దాం. సో 100 కనుక 7 ద్వారా భాగిస్తే 7 1 జా 7, 3 వస్తుంది, 7 4 జా 28. సో మనకి ఎక్స్ట్రాగా ఎంత వచ్చింది? 2 అనేది వచ్చింది. మనకి ముందు నెంబర్ 100 నుండి 2 తీస్తే 98 వస్తుంది, అది 7 చేత భాగించబడుతుంది. కానీ మనకు కావాల్సినవి ఓన్లీ 3 డిజిట్స్ నెంబర్సే కనుక 2కి ఎంత కలిపితే 7 ద్వారా భాగించబడుతుంది? 5. ఎందుకంటే 2 + 5 7 అవుతుంది, 7 7 ద్వారా భాగించబడుతుంది కదా. సో మనకి ఇక్కడ 2ని కనుక 5 చేత 5 కలిపితే ఆ సంఖ్య అనేది 7 చేత భాగించబడుతుంది. సో ఇక్కడ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ 100తో స్టార్ట్ అయ్యింది, అంటే 100కి ఇంకా 5 కలపాలి. అంటే నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? భాగించబడేది 7 ద్వారా భాగించబడే నెంబర్ ఏమవుతుందంటే 105. నెక్స్ట్ దీనికి 7 కలిపితే 112, దీనికి 7 కలిపితే 119. అలా లాస్ట్ నెంబర్ ఏంటో చూద్దాం. 7 ద్వారా భాగించబడేది లాస్ట్ నెంబర్ ఏదో చూద్దాం. లాస్ట్ 999 ఉంది. 999 7 చేత భాగించబడదు, బట్ దీనికి ఎంతో కొంత తీసివేస్తే 7 చేత భాగించబడుతుంది. లేదా అలా చేస్తామా, లేదా 999, నెక్స్ట్ 998, నెక్స్ట్ 997, ఇలా ఏవైతే భాగించబడతాయో చూస్తామా? అలా చూడం కదా. సో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఏ నెంబర్ భాగించబడుతుందో తెలిసిపోతుంది. సో 7 1 జా 7, 9 నుండి 7 తీస్తే 2 కదా, నెక్స్ట్ 9. సో 7 4 జా 28, 1 9 కదా. సో మనకు లాస్ట్ వచ్చింది ఏంటంటే 7 2 జా 14 కదా. సో 5 వచ్చింది. మనకు రిమైండర్ ఇక్కడ ఎంత వచ్చిందంటే 5 అనేది వచ్చింది. సో మనం ఈ నెంబర్ నుంచి కనుక 5 అనేది తీసివేస్తే ఆ నెంబర్ అనేది 7 ద్వారా భాగించబడుతుంది. సో 999 నుంచి 5 తీసిస్తే మనకి 994 వస్తుంది కదా. ఈ నెంబర్ వస్తే చూద్దాం 7 ద్వారా అవుతుందో లేదో. 7 1 జా 7, 9 నుండి 7 తీస్తే 2 కదా, 29, 7 4 జా 28. సో 9 నుండి 8 తీస్తే 1 4, 7 2 జా 14 అవుతుంది కదా. సో ఈ నెంబర్ అనేది 7 ద్వారా భాగించబడుతుంది. సో మనకు దీని ద్వారా ఏం తెలిసాయంటే ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ ద్వారా 7 ద్వారా ఏ నెంబర్స్ భాగించబడతాయో తెలిసింది. బట్ మనకు కావాల్సింది ఏంటంటే 3 అంకెలు గల సంఖ్యలో ఎన్ని నెంబర్స్ అంటే n కావాలి మనకి. ఇక్కడ టోటల్ నెంబర్స్ ఎంత? సో n కావాలి. ఎన్ని 7 ద్వారా భాగించబడతాయో కావాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు ఒక ఫార్ములా Tn = a + n - 1 × d. సో ఇక్కడ a అంటే ఏంటి? 105. d అంటే 7 కదా, వీటి మధ్య డిఫరెన్స్. సో అన్నిటికీ కామన్ డిఫరెన్స్ అనేది 7. మనకి n అనేది తెలియదు, బట్ Tn తెలుసు, 994. ఓకేనా. ఇప్పుడు చూసుకుంటే 994 =
ఏ అంటే ఎంతండి 105 కదా, ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అంటే 7. సో దీని నుంచి 105 తీసేస్తే ఎంత వస్తుందంటే 9, 8 నుండి 0 తీస్తే 8 అవుతుంది కదా. సో 9 నుండి 1 తీస్తే 7, 994 నుంచి 105 తీస్తే 9, 8, 9 1 నుండి తీస్తే 8. సో 889 వచ్చింది n మైనస్ 1 ఇంటూ 7. అంటే ఈ 105 ఇక్కడ ప్లస్ చేస్తుంది కనుక అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 994 నుంచి 105 అనేది తీసివేస్తే 889 అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 7 అనేది గుణిస్తుంది కనుక అటు వెళ్తే భాగిస్తుంది కదా. సో n మైనస్ 1 ఈక్వల్ టు 7 1 జా 7, ఇంకా 18 ఉంటుంది, 7 2 జా 14, 7 7 జా 49. సో n ఈక్వల్ టు 127, ఈ -1 అటు వచ్చేస్తే ప్లస్ అయిపోతుంది 128. సో మనకి ఇక్కడ ఎన్ని నెంబర్స్ 7 ద్వారా భాగించబడతాయి అంటే 128 నెంబర్స్ అనేవి 7 ద్వారా భాగించబడతాయి. అంటే ఏంటవి? 3 అంకెలు గల సంఖ్యలు 128 నెంబర్స్ 7 ద్వారా భాగించబడతాయి. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 power 7 అండ్ 35 power of 3 ఇంటూ 11 power of 10. సో ఇక్కడ మనకి ఇక్కడ హౌ మెనీ నెంబర్స్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్యాక్టరైజేషన్, ఇక్కడ వీటి ఫ్యాక్టరైజేషన్ ప్రైమ్ నెంబర్స్ ముందైతే వీటి ఫ్యాక్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయో కావాలంటే, ఎన్ని నెంబర్స్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో కావాలంటే ముందైతే మనం వీటిని ప్రైమ్ నెంబర్స్ మార్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అడిగారు కనుక మనకి ఎన్ని కారణాంకాలు కావాలో ప్రధాన కారణాంకాలు కావాలి కనుక మనం దీన్ని అయితే ముందుగా ఆ ఇచ్చిన నెంబర్ని మనము ప్రైమ్ నెంబర్స్లోనికి మార్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 6 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 35 అనేది కూడా ప్రైమ్ నెంబర్ కాదు. సో 2 3 జా 6, ఇక్కడ 2 మరియు 3 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కదా. 7 5 జా 35, సో ఇక్కడ 7 నెక్స్ట్ 35 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ ఇంటూ 11 to the power of 10. సో ఈ విధంగా మనం మార్చుకుంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు విడదీసుకుంటే 2 power of 7 ఇంటూ 3 power of 7, 7 to the power of 3 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 11 to the power of 10. సో ఈ విధంగా మనకి వచ్చింది. అంటే అన్ని కూడా ఇక్కడ 2 3 5 7 11 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే కదా. సో ఇప్పుడు ఈ ఘాతాలని కనుక కలిపిస్తే మనకి కారణాంకాలు అనేవి తెలిసిపోతాయి, ప్రధాన కారణాంకాలు అనేవి తెలిసిపోతాయి. సో 7 + 7 + 3 + 3 + 10. మనకి ఓన్లీ ఫ్యాక్టర్సే కావాలంటే ఈ పైన ఘాతాలకి 1 1 కలపాలి. అంటే 7 ఉంటే 7 + 1, 7 + 1 3 + 1 3 + 1 10 + 1 ఇలా చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అలా కాకుండా ఓన్లీ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి కనుక ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్గా మార్చుకొని పైన ఘాతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక కలిపేస్తే మనకి ప్రధాన కారణాంకాలు అనేవి తెలిసిపోతుంది. సో ఇక్కడ టోటల్గా ఎంత వస్తుందంటే 30 అనేది వస్తుందన్నమాట ఆన్సర్. ఓకేనా? సో మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే 30 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ n is a natural number then n cube minus n is always divisible by. అంటే ఒక n అనేది ఒక నేచురల్ నెంబర్, గణన సంఖ్య, సహజ సంఖ్య అంట. బట్ ఇక్కడ ఏంటంటే n³ - n అనేది ఎప్పుడు కూడా ఈ క్రింది ఇచ్చిన వాటిలో దేని ద్వారా భాగించబడుతుందని అడగడం అయితే జరిగింది. సో చూద్దాం. మనకి ఇచ్చింది ఏంటంటే n³ - n. ఫర్ సపోజ్ ఇక్కడ 1 ప్రతిక్షేపించామనుకోండి, 1³ - n అంటే n ప్లేస్లో 1 వేసాం కదా, 1³ - 1 అంటే 1 అవుతుంది, 0 అవుతుంది కదా. 1³ అంటే 1 - 1 0 అవుతుంది. అలా కాకుండా 2 ప్రతిక్షేపించామనుకోండి, ఎంత అవుతుంది? 8 - 2 అంటే 6 అవుతుంది. 3 ప్రతిక్షేపిస్తే 3 3 జా 9, 9 3 జా 27 కదా. 27 - 3 ఎంత అవుతుంది? 24 అనేది అవుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా దేని ద్వారా భాగించబడుతున్నాయి? 4 చేత అన్ని భాగించబడట్లేదు, 6 భాగించబడట్లేదు. 6 చేత చూసుకుంటే 0 6 24. సో ఇవన్నీ కూడా 6 యొక్క కారణాంకాలే కదా. 6 1 జా 6 6 3 జా 24. సో మనకి దీన్ని బట్టి క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే ఈ n³ - n అనేది 6 చేత భాగించబడుతుంది. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే,
Find the average of the arithmetic parallel series whose first term is 45 and the last term is 57. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే యావరేజ్ ఫస్ట్ టర్మ్ అనేది 45 అండ్ లాస్ట్ టర్మ్ అనేది 57. సో మనకి ఇక్కడ యావరేజ్ సగటు కావాలి కనుక ఏం లేదు, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేస్తే మనకి యావరేజ్ అనేది వచ్చేస్తుంది. సో 45 ప్లస్ 57 అనేది 102 అవుతుంది కదా, బై 2 చేయాలి. సో మనకి ఆన్సర్ అనేది 51 అనేది వచ్చింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. The arithmetic mean and geometric mean of two numbers are 7 and 2 root 10. Then find the numbers. సో మనకి arithmetic mean ఫార్ములా ఏంటంటే a plus b by 2 కదా. మనకి arithmetic mean ఎంత ఇవ్వడం జరిగిందంటే 7. సో మనకి a plus b ఈక్వల్ టు 14 వస్తుంది. అదేవిధంగా జామెట్రిక్ మీన్ అంటే ఫార్ములా ఏంటి, రూట్ ఏబి కదా. సో అది ఎంత ఇవ్వడం జరిగింది 2 root 10. మనకు ఓన్లీ ఏబిఏ కావాలి కనుక ఇక్కడ ఇరువైపులా వర్గం చేసామనుకోండి అప్పుడు రూట్ పోతుంది. సో ఇక్కడ కూడా రూట్ స్క్వేర్ వస్తుంది కనుక ఇక్కడ స్క్వేర్కి పోతే రూట్ పోతుంది. సో ఇక్కడ 4 into 10 అంటే 40 వస్తుంది అనమాట. సో ఏబి ఈక్వల్ మనకి ఎంత వచ్చింది 40 అనేది వచ్చింది. బట్ మనకి ఏం కనుక్కోమన్నారంటే ఆ నెంబర్స్ కావాలి కనుక a మైనస్ బీరో హోల్ స్క్వేర్ ఫార్ములా చూసుకుంటే a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. a మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫార్ములా ఏంటంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. సో ఆ ఫార్ములా ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ మనకు తెలియదు, a ప్లస్ బి అంటే 7. సో 7 7 జా 49 మైనస్ 4 into ab అంటే 40 కదా 160. 7 2 జా 14. 7 2 జా 14. సో 14 జా 196. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 196 మైనస్ 160 వచ్చింది. సో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 196 నుంచి 160 పోతే 36 కదా. a మైనస్ బి ఈక్వల్ టు 6 అనేది వచ్చింది. అయితే మనకి ఇప్పుడు యాక్చువల్లీ రెండు నెంబర్స్ కావాలి కదా. a ప్లస్ బి ఈక్వల్ టు 14 ఉంది, a మైనస్ బి ఈక్వల్ టు 16 ఉంది. సో ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సిల్ అయితే 2a ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 అవుతుంది. 14 ప్లస్ 6 20. సో a ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది 10 వస్తుంది. బట్ మనకు తెలిసిన విషయం ఇక్కడ ఏంటంటే a ప్లస్ బి ఈక్వల్ టు 14 కదా. a 10 అయింది కనుక క్లియర్గా మనం ఏం చెప్పొచ్చు b అనేది 4 అవుతుంది, అంతే కదా. సో b ఈక్వల్ టు 4 అనేది అవుతుంది. సో ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.